భాస్వరం లోపం లక్షణాలు మొక్కల్లో అన్ని దశల్లో కనిపిస్తాయి, కానీ లేత మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా భాస్వర లోపం యొక్క లక్షణాలు సులువుగా గుర్తించగలిగేటట్టు ఉండవు. ఈ లోపం తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు మరగుజ్జుల్లా ఉండి ఎదుగుదల తగ్గిపోతుంది. అధికంగా ఉంటే కాండం, ఆకులు ఊదా రంగులోకి మారి ఎండిపోతుంటాయి. ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధన సంస్థ 2 రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో భాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యల నుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను అభివృద్ధి చేసింది భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం. ఇందుకోసం 15 నుండి 20 ఏళ్లుగా భాస్వరం వేయని నేలల్లో 2 రకాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ రకాలు రైతుల క్షేత్రాల్లో నాణ్యమైన దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి వాటి గుణగణాలేంటో IIRR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్వి సుబ్బారావు ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, రైతులకి ఫెర్టిలైజర్స్ కొనాలంటే ఎంత కష్టమో, దొరికినా కానీ అధిక ధర. భాస్వరం అనేది చాలా చాలా ఖరీదైన ఫెర్టిలైజర్. అందు గురించి భాస్వరం శాతం తక్కువ ఉన్నా కానీ భూమిలో ఉన్నప్పటికీ మొక్కకి అందుబాటులో ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకి అధిక దిగుబడి రాకుండా పోతుంది. భాస్వరం తగ్గిపోతే అసలు మొక్క ఎదుగుదల ఉండదు. అయినప్పటికీ కొన్ని వంగడాలు తయారు చేశాము. DRR-ధాన్ 60 అనేది, DRR-ధాన్ 65 అనేది. ఈ 2 భాస్వరం తక్కువ ఉన్న భూముల్లో, అంటే అసలు భాస్వరం 0 ఏమి అప్లై చేయకుండా భాస్వరం 50% అప్లై చేసేదానికి కంపేరబుల్గా వస్తున్నాయి మనకి ఇళ్ళు. అంటే ధైర్యంగా భాస్వరము భూమిలో ఉన్నా లేకపోయినా, మొక్క తీసుకోవడానికి అనుకూలం లేకపోయినా ఈ వరి వంగడాలను ధైర్యంగా పండించి రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఫీల్డ్లో ఇది మనకి కనిపించేది 0%. 0% భాస్వరం ఉంటే పిలక దుబ్బు చేయదు, వరి మొక్క దుబ్బు చేయదు. పిలక 1, 2 ఉంటాయి. దుబ్బు చేయాలి అంటే భాస్వరం శాతం పెరగాలి. 0 భాస్వరం ఉన్నప్పటికీ మీరు కొన్ని చూస్తూ ఉన్నారు, దుబ్బు చేస్తూ ఉన్నాయి. అట్లాగే కంకి కూడా బాగా చేసి గింజ కడుతుంది. ఈ 0% నుంచి 20% వరకు చాలా వరకు ఉన్నటువంటి భూముల్లో ధైర్యంగా రైతు మిత్రులు వరి సాగు చేసుకోవాలంటే DRR-ధాన్ 60 అని, DRR-ధాన్ 65 అని 2 రకాలను తయారు చేయటం అయిందని. మేము తయారు చేసిన 2 రకాలు దాదాపుగా 130 రోజుల కాల పరిమితి కలిగి ఉన్నాయి. సన్నగింజ ఒకటేమో మధ్యస్థ సన్నగింజ ఉంది. ఇవి తయారు చేయడానికి కొన్ని మనం వైల్డ్ రైసెస్ అని అంటూ ఉంటాం. అంటే రైస్కి దాదాపుగా 21 రకాల వైల్డ్ రైసెస్ ఉన్నాయి. అవి మనం కల్టివేట్ చేయము, అవి జంగిల్లో పండుతూ ఉంటాయి. వాటికి చాలా చాలా యూస్ఫుల్ ట్రైట్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్సెస్ తట్టుకునేది కానీ, చీడపీడలను తట్టుకునే లక్షణం కానీ, ఇట్లాంటి లో ఫాస్ఫరస్ కానీ, ఇంకా అధిక వేడి తట్టుకునేటట్టు కానీ, అధిక చల్లదనం తట్టుకోవడం కానీ, దాన్ని మనం ఈ క్రాసింగ్ ప్రోగ్రాంలు ఉపయోగించి కొత్త కొత్త గుణాలని ఆ వైల్డ్ రైసెస్ నుంచి తీసుకున్నాం. ఆ విధంగా ఈ DRR-ధాన్ 65 అనేది వరైజా రూఫిపోగాన్ అనే ఒక వైల్డ్ రైస్ నుంచి KMR3 అది ఒక KRH2 అనే సంకర జాతి వరి వంగడానికి మేల్ పేరెంట్ అనమాట. ఈ రెండింటిని సంకరం చేసి ఈ DRR-ధాన్ 65 అనేటువంటి వరి వంగడాన్ని తయారు చేయడం జరిగింది. అట్లాగే DRR-ధాన్ 60 అనేది మన సామా మసూరి బ్లడ్ ఉన్నటువంటి రకం, దాని నుంచి తయారు చేసామన్నమాట. చీడపీడలు BLB, ఒకటి BLB తట్టుకుంటుంది, కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. మేము ఏ దిగుబడి చెప్పేటప్పుడు యావరేజ్ దిగుబడి చెబుతాము. కొంతమంది రైతులు మా వెరైటీలు తీసుకెళ్ళి 60 బస్తాలు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే నేను 20 బస్తాలు వస్తుందని చెప్పలేను. 35 నుంచి 40 బస్తాలు దిగుబడి మనకి ఎక్కడికి పోదు. ఒక చిన్న పిల్లాడిని సాకినట్టు సాకగలిగితే రైతు ప్రతిరోజు పొలం చుట్టూ తిరుగుతూ మొక్క మీద శ్రద్ధ చూపించి కొంచెం ఎక్కువ శ్రద్ధతోటి ఈ వరి సాగు చేయగలిగితే 50 బస్తాలు దాదాపుగా ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన అన్ని వరి వంగడాలు ఇస్తాయి.